దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినం లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఆ వాగ్దానము ఏంటో అనేది మనం చూద్దాం. ఈ విన్న వాక్యాలు మీరు అనేక మందికి పంపించండి. మరి మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే కనుక ఈ యొక్క వాగ్దానంలో ధ్యానం అనేది చాలా అవసరం. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయం మనం తీస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిలబంజ చెట్టు వలె గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఏమంటే కనుక నీటి కాలువల యొద్ద నాటబడిన నిలబంజ చెట్టు అంటున్నాడు. నిజంగా ఒక చెట్టు అనేది అది దానికి రెండు కావాలి. ఒకటి వెలుగు కావాలి, రెండవ దానికి నీళ్ళు అనేది కావాలి, వాటర్ అనేది కావాలి. కాబట్టి ఈ యొక్క నీరు అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఒక చెట్టు నీరు లేకపోతే ఆ చెట్టు చాలా బ్రతకుండా చనిపోతూ ఉంటుంది కదా. అయితే ఎంత నీళ్ళు ఉంటే కనుక కాబట్టి ఎప్పుడు దానికి నీళ్ళు అందుతూ ఉన్నాయన్నప్పుడు దాని వేర్లకి నీళ్ళు అందుతూ ఉంటే కనుక ఆ చెట్టు చాలా బాగా ఫలిస్తూ ఉంటుంది. దానికి మంచిగా ఎదుగుతూ ఉంటుంది, దానికి మంచి కాయలు వస్తూ ఉంటాయి, దానికి మంచి పండ్లు వస్తూ ఉంటాయి కదా. అట్లాగా ఈ నిరమంజ చెట్టు అనే కాదు, అనేక చెట్లు ఏదైనా సరే మొక్కలు కానీ ఏమైనా కానీ వాటర్ లేకపోతే మాత్రమే బ్రతకలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంట, నీటి కాలువల యొక్క కాలువలు అవి చాలా తొందరగా ఎండిపోయాయి, ప్రవహిస్తూనే ఉంటాయి కాలువలు. కాబట్టి ఆ నీటి కాలువల దగ్గర ఏదన్నా చెట్టు ఉందనుకోండి, అది ఏ కాలమైనా సరే, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఏ కాలమైనా సరే అది పచ్చనటువంటి ఒక చెట్లాగే ఉంటుంది, కానీ అది ఎండిపోదు అనమాట. అలాగే మన జీవితాలు కూడా కాబట్టి దేవుళ్ళు ఉంటే కనుక మనం ఎదుగుతాము, దేవుళ్ళ విశ్వాసం ఉంటే కనుక మనం ఎదుగుతూ ఉంటాం. ఆయన ఎంత మనం భయభక్తులు కలిగి ఉంటే కనుక మనం ఎదుగుతాము. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తే కనుక మనం ఏం చేస్తుంటాము, మన జీవితాల్లో మనం ఎదుగుతూ ఉంటాము. కాబట్టి ఆ చెట్టు ఎలాగైతే ఎదుగుతున్నదో అలానే అనుక్షణము నువ్వు నీలో దేవుడు ఉంటే కనుక, నీలో దేవునికి వాక్యం ఉంటే కనుక నువ్వు అలాగా చాలా మంచిగా ఎదుగుతూ ఉంటావు. చాలామందికి ఈ రోజుల్లో ఎలా ఎదగాలి అంటే, ఎప్పుడు ఎదగాలి అనేది చాలామందికి తెలియదు. మీరేం చేయండి అంటే దేవుని అడగండి. మీరు మొదటిగా మీరు దేవుడిని అడగండి, ప్రభువా ఏం చేయాలైనా, ఎలాగ తండ్రి మేము సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా మేము విజయం పొందాలి మా జీవితంలో అని మీరు దేవుడు అడిగినప్పుడు ఆయన మీకు తెలియపరుస్తారు. మీరేం చేయాలి, దేవుడికి ఏం చేయాలి, లోకానికి మీరు ఏం చేయాలని చెప్పి దేవుడు మొత్తం కూడా వివరంగా చెప్తాడు. నోవాహుకి ఎలాగైతే కనుక పడవ ఓడ తయారు చేయాలని చెప్పి ఎలాగైతే మొత్తం మెజర్మెంట్స్తో సహా ఎలాగైతే చెప్పాడో అలాగే నీకు కూడా చెప్తాడు దేవుడు, ఇలా చేయాలని కదండి. అబ్రహాము అంత విశ్వాసంలో, అంత నమ్మకంలో, అంత దేవుల్లో ఉన్నాడు కాబట్టి అతని ఆస్తి అంట అది రోజు రోజుకి అది ఏమైపోతుందంట, ఎదుగుతూ ఉన్నదంట, ఎక్కువైపోతున్నదంట అతనికి ఆస్తి. అప్పుడు లాస్ట్ ఏంటంటే గొర్రెల మందులు, ఏదైనా పశు మందులు ఏమైనా ఉంటే కనుక అవే వాళ్ళకి ఆస్తి అనమాట. కాబట్టి ఆ మందలు ఏవైతే ఉన్నాయో, జంతువు మందలు, అవన్నీ కూడా రోజు రోజుగా ఎదుగుతూ ఉన్నాయంట. అలాగే పని వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు, సంపద అనేది అబ్రహాం ఎక్కువ అవుతున్నది. ఎందుకు? ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క కార్యం కూడా అబ్రహాము దేవుని అడిగి మాత్రమే చేస్తాడు. ఇంకెవ్వరు అడగడు, తన యొక్క భార్యను అడగడు, తన యొక్క దిగినటువంటి పని వాళ్ళు కూడా అడగడు, ఒక్క దేవుడు మాత్రమే అడుగుతాడు. ప్రభువా, మరి అప్పట్లో దేవుడు కనపడేవాడు కాదు, ఒక మాట ద్వారా కదండి, మాట ద్వారా దేవుడు మాట్లాడేవాడు, ఒక వాయిస్ ద్వారా, సౌండ్ ద్వారా మాట్లాడేవాడు. కనబడిన దేవుడు ఏం చేస్తే అబ్రహాం నమ్మాడు, నిజంగా ఆయనే దేవుడు, ఆయనే గొప్ప యెహోవా అని ఆయన నమ్మి ఏం చేశాడంట, ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళాడు. ఆయన ప్రతి ఒక్క దానిలో కూడా మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచాడు. ఎటువంటి అయిష్టంగా కానీ, అవిశ్వాసంగా కానీ, ఎటువంటి పాపం చేయడం కానీ అబ్రహాంలో లేవు. కాబట్టి ఇవన్నీ చూసి దేవుడు ఏం చేశాడు, ఓకే ఇతను నన్ను ఉంచుకున్నాడు, అలానే నాకు ప్రార్థన చేస్తున్నాడు, నా యొక్క విశ్వాసం ఉంచాడు అని చెప్పి అబ్రహాము అనుకొని రోజు రోజుకి అబ్రహాము కుటుంబాన్ని
దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజులో ఎవరికి దీవెనలు కావద్దనుకుంటా చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా దీవెనలు ఆశీర్వాదాలు రావాలి. అయితే ఎలా వస్తాయి అంటే మీరు దేవుని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మీరు ఆ దేవుని స్తుతించినప్పుడు, దేవుని విశ్వాసం నుంచి ప్రార్థన చేసినప్పుడు మీరు మీ కుటుంబాన్ని కూడా దేవుల్లో వెతుకుతూ ఉంటారు. ఇక్కడ ఒక చెట్టుతో పోలుస్తూ ఉంటాడు. నీటి కాలువ దగ్గర ఎలాగైతే ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఎలాగైతే ఎదుగుతూ ఉంటుందో అలాగే నన్ను కలిగిన వాళ్ళు, నాలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా మంచిగా ఎదుగుతూ ఉంటారు. మనం దేవుడిని విడిచిపెట్టి వెళ్తే కనుక అన్ని శ్రమలే. యోనా ఏం చేశాడు? యోనా దేవుడిని విడిచిపెట్టాడు. ప్రభా నువ్వు చెప్పిన ప్రాంతాన్ని నేను వెళ్ళనయ్యా అని విడిచిపెట్టి యోనా ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ఓడ భాగంలోకి వెళ్ళి పడుకున్నాడు, అడుగు భాగంలోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు ఆ ఓడ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఏమొచ్చేసింది? తుఫాను వచ్చేసింది. తుఫాన్లు అలలు వచ్చేసింది. అలానే మన జీవితం కూడా అయిపోతుంది. మనం దేవుడిని విడిచిపెడితే కనుక మన జీవితం కూడా తుఫాను, మరి ఆ అలలు ఎలాగైతే కనుక ఓడలు కొడుతూ ఉంటాయో అలాగే సాతాను లోకమంతా వచ్చి మనల్ని కొడుతూ ఉంటారు. అదే అది లేకుండా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మనము దేవుడు ఆరాధించాలి, దేవుళ్ళలో ఉండాలి, దేవుళ్ళని విశ్వాసం ఉంచాలి. అప్పుడే చివరి వరకు మనం ఎప్పుడైతే దేవుళ్ళలో ఉంటామో మనకు దేవుడు కిరీటం ఇస్తాడు. అలాగే మనకు ఎదుగుదల అనే దేవుడు ఇస్తూ ఉంటాడు అని చెప్పి దేవుడు ఈ వాగ్దానాలు సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదిస్తుంది కాక. ఆమేన్.